హలో, నేను సిఎస్రావు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పండగ లాంటి న్యూస్. వచ్చే ఏడాది జనవరి నుంచి 8వ వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగం ఆల్మోస్ట్గా జీతాలు డబుల్ కాబోతున్నాయి. ఉద్యోగులకు సంబంధించి 40 నుంచి 50% పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ లబ్ధి సుమారుగా 1,19,00,000 మందికి కలగబోతుంది. వీళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు సుమారుగా 53 లక్షలు అలా ఉంటే, పెన్షనర్లు ఎక్కువగా ఉన్నారు, 60 లక్షలు పైగా ఉన్నారు. అంటే ఉద్యోగుల కంటే కూడా పెన్షనర్లు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి బెనిఫిట్ కలగబోతుంది. ఫిట్మెంట్, సిపిసి ఫిట్మెంట్ ఇప్పటికన్నా కూడా పెంచబోతుంది. ఫిట్మెంట్ పెంచబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఫిట్మెంట్ని పెంచితే ప్రాథమిక వేతనం బేసిక్స్ పెరగబోతున్నాయి. 40,000 నుంచి 50,000 వరకు పెరిగి 40% నుంచి 50% వరకు పెరగబోతుంది అనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఒక సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో ఆర్థిక శాఖతోటి జరిగినటువంటి సమావేశంలో ప్రాథమికంగా 8వ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలను పెంచేదానికి ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం. దీంతో భారీగా జీతాలు పెరగబోతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగగానే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పిఆర్సీ అడుగుతున్నారు 2 రాష్ట్రాల్లో, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో. పిఆర్సీ వేయండి, పిఆర్సీ వేసి మాకు జీతాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం మేరకు ఫిట్మెంట్ని పెంచి జీతాలను 40 నుంచి 50% పెంచితే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాల్ని నిలబడనివ్వు, పడగొడతాం, నిలబెడతాం అనేటువంటి నినాదం మళ్ళీ వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఒక అణుబాంబు లాంటి వార్త. కేంద్ర ప్రభుత్వం మాత్రం చూసాయిగా కేంద్ర ఆర్థిక శాఖ ఈ 8వ వేతన సంఘం సంబంధించినటువంటి వేతనాలు ఇచ్చేదానికి సుముఖంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. దాని ప్రకారం నేను నా దగ్గర ఉన్నటువంటి సుమారుగా డేటాను మీకు వేసి చూపిస్తాను. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు 36 లక్షల మంది ఉన్నారు. 14 లక్షల మంది ఈ రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. సో వీళ్ళు లెక్క చూస్తే కనుక మనకి ఉద్యోగులు వచ్చేసి మొత్తం పెన్షన్లు కానీ లేదంటే ఉద్యోగులు కానీ 1,19,00,000 మంది ఉన్నారు. 1,19,00,000 మంది ఉన్నారు ఉద్యోగులు కానీ పెన్షన్లు కానీ. సో వీళ్ళల్లో మనకు ఉద్యోగులు వచ్చేసి 36.57 లక్షలు, అంటే సుమారుగా 36 లక్షలు, 30 అనుకోండి. ఇక రక్షణ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు 14 లక్షలు. వెరసి 51 లక్షలు ఉన్నారు ఉద్యోగులు. 51 లక్షలు ఉన్నారు. ఇక పెన్షనర్లు వచ్చేసి ఉద్యోగ పెన్షనర్లు వచ్చేసి 33.91 లక్షలు ఉన్నారు, అంటే సుమారుగా 34 లక్షలు. అదే రక్షణ శాఖకు సంబంధించినటువంటి పెన్షన్లు వచ్చేసి 34 లక్షలు ఉన్నారు. వెరసి ఇక్కడ మొత్తం కలిపితే మనకి 1,19,00,000 వస్తారా అందరూ కలిపితే. ఈ 50 లక్షలు, 51 లక్ష, ఇది 61 లక్ష అవుతుంది సుమారుగా. ఇక్కడ మనం తీసుకుంటే 67.91, అంటే 68 లక్షలు వేసుకోండి. ఇక్కడ ఈ 68 లక్షలు ప్లస్ ఈ 51 మొత్తం కలిపి 1,19,00,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఫిట్మెంట్ ప్రస్తుతం 2.8 నుంచి 2.28 నుంచి ఇప్పుడున్నటువంటి ఫిట్మెంట్ 2.28 నుంచి 2.86కి పెంచే అవకాశం ఉంది. 2.86కి ఫిట్మెంట్ని. ఈ ఫిట్మెంట్ 2.28 నుంచి 2.86కి పెంచితే కనుక ప్రాథమిక వేతనం, బేసిక్ శాలరీ, ప్రాథమిక వేతనం ఎంత ఉంటుంది అంటే
ఇది ఫిట్మెంట్ సిపిసి 2.8 నుంచి 2.86 పెరిగితే ప్రాథమిక వేతనం 46,600 నుంచి 57,200 అయ్యే అవకాశం ఉంది. ఇది ఈ లెక్క వేస్తున్నారు. సో భారీగా జీతాలు పెరగబోతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది కాకుండా వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక సంఘంతో జరిగినటువంటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కరోనా సమయంలో 2020-21 ఆ ప్రాంతంలో దాదాపు 18 నెలల పాటు డిఏలు అలాగే డిఏలు అవి ఇవ్వలేదు, డిఆర్లు ఇవ్వలేదు, డిఏలు అలాగే డిఆర్లు ఇవి ఇవ్వలేదు. డిఆర్లు ఇవి ఈ 18 నెలల పాటు డిఆర్లు కూడా ఇవ్వాలని అడుగుతున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. కరోనా సమయంలో డిఆర్లు మాకు పెండింగ్ ఉన్నాయి, దాదాపు 18 నెలల పాటు అవి మాకు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళు. అంటే ఆ 2 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకి ఆఫీసులు లేవు. ఏవో కొన్ని డిపార్ట్మెంట్లు, అత్యవసర డిపార్ట్మెంట్లు తప్పితే ప్రభుత్వ ఉద్యోగులు ఆల్మోస్ట్ ఉద్యోగాలకు దూరంగా ఇళ్లలోనే ఉన్నారు. అయినా కానీ డిఆర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ నో అని చెప్పేసింది. దానికి కారణం ఏంటంటే ఆ సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి డిఆర్లు ఆ 18 నెలలకు మేము ఇవ్వలేము అని చెప్పారు. అసలు అడగడానికైనా అర్థం ఉండాలి కదా. ఎలా అడుగుతారు? చేయనటువంటి పనులకి డిఆర్లు ఎలా అడుగుతారు? 18 నెలల పాటు పని లేదు, కరోనా లేదు, మొత్తం స్తంభించిపోయింది జనజీవనం, తినడానికి తిండి లేదు చాలామందికి, కానీ వాళ్ళు డిఆర్లు అడుగుతూ ఉన్నారు. సో అందుకే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి సమావేశంలో వాళ్ళు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో దానికి నో చెప్పారు. ఇక ఈ ఫిట్మెంట్కి సంబంధించి దీనికి ఒప్పుకున్నారని చెప్పి తెలుస్తుంది. 2.28 నుంచి 2.86 ఈ ఫిట్మెంట్స్ పెంచడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్పి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సూచనగా అంగీకరించిందని చెప్తున్నారు. 2026 అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి బేసిక్ శాలరీ 46,600 నుంచి 57,200 కాబోతుంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పండుగ చేసుకోబోతున్నారు 8వ వేతన సంఘం. సో భారత ప్రభుత్వం ఉద్యోగులకి పండుగ లాంటి న్యూస్ చెప్పబోతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తెలుసుకుని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎన్జిఓలు కానీ వీళ్ళందరూ తెలుసుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు పిఆర్సీకి డిమాండ్ చేస్తున్నారు, పాత బకాయిలు అడుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పాత బకాయిలు వసూలు చేస్తున్నారు. 6,500 కోట్లు ఆల్రెడీ వసూలు చేశారు. మరొక 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా మాకు ఇచ్చేసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పిఆర్సీ వేయండి, మీరు పిఆర్సీ వేసి మాకు జీతాలు పెంచండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా జీతాలు పెంచి తీరాల్సిందని చెప్పి చెప్తున్నారు. ఒకవైపు ఏమో ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ బాగాలేదని చెప్పి చెప్తున్నారు. మరో శ్రీలంక సంక్షోభంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కానీ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలే, దేశం ఏమైపోయినా పర్వాలా, మాకు పని లేకపోయినా పర్వాలా, మేము ఆఫీసులు ఊరకం ఇచ్చినా సరే మాకు జీతాలు కావాలి అనేటువంటి ధోరణులు డిఆర్లు అడిగారంటే మరి ప్రభుత్వ ఉద్యోగులకి దేశం పట్ల, రాష్ట్రాల పట్ల, ప్రజల పట్ల, సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారు అనేదానికి ఆ డిమాండ్ ఉదాహరణగా కనిపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం శాలరీస్ ఇంత పెద్ద ఎత్తున పెంచబోతుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కాముగుంటాయా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాముగుంటారా అని అంటే సమస్య లేదు, కాముగుండే పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గరికి మా పిఆర్సీ సంగతి ఏంది, మా డిఎల్ సంగతి ఏంది, మా పెండింగ్ బకాయిల సంగతి ఏంది, మా డిఎల్ని పెంచండి, టీఎల్ని పెంచండి, ఇలాంటివన్నీ కూడా డిమాండ్లు చేస్తుంటూ ఆయన ఏమన్నారంటే నన్ను కోసినా కానీ ₹1 ఇవ్వలేనని చెప్పి అన్నారు. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు, వచ్చేటువంటి రెవెన్యూ ప్రతి నెల జీతాలకు సరిపోతుంది, 1వ తారీఖు మీకు జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి 8 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, ఆ వడ్డీకి సరిపోతుంది, ఇంక నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారని అంటున్నారు. ఆ తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చెప్పలేకపోతున్నారు ఉద్యోగులకి. వాళ్ళకి
పెండింగ్ బకాయిలు ఇస్తూ ఉన్నారు. మరోవైపు వాళ్ళ కోరికలు చాలా ఉన్నాయి. డబుల్ హెచ్ఆర్ఏలు, తర్వాత 5 days వర్కింగ్ డేస్, అలాగే వర్కింగ్ అవర్స్ తగ్గించడం, ఫ్రీ ట్రావెల్, ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి వాటిని ఎందుకు తీసేయట్లేదు? రాష్ట్రం ఆల్రెడీ విడిపోయి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఉమ్మడి రాజధాని కూడా జూన్ 2వ తారీఖుకి అయిపోయింది, ఇంకా లేదు ఉమ్మడి రాజధాని. అయినప్పటికీ కూడా 2014 జూన్ 2వ తారీఖు అయిపోయింది ఉమ్మడి రాజధాని టైం కూడా 2024. సో అయినప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. మాకు బెనిఫిట్స్ వద్దు, మా టైం అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అంటలేదు. వస్తున్నటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పని మాత్రం 10 గంటలు తగ్గించాలంటున్నారు. మరి సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? మరి ఈ తరహాలో కేంద్ర ప్రభుత్వం జీతాలు కనుక పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.